నేను కళ్ళు మూసుకోగానే లోపల ఒక చిన్న వెలుగులాగా అనిపిస్తుంది. అదే ఆత్మ. అంటే నాది ఇది ఫస్ట్ క్లాస్ మీది. నిన్న కొంచెం విన్నాను, లాస్ట్ లో మెడిటేషన్ అప్పుడు వచ్చాను. కానీ ఇది ఎప్పటి నుంచో ఉన్న ప్రశ్న, కొంచెం ఏమైనా సమాధానం చెప్పు. మరి ఒక్కొక్క ప్రశ్న ఏంటంటే, నేనే పరమాత్మ అంటున్నారు, కానీ పరమాత్మ అంటే నాకు తెలిసినంత వరకు అనంతం అని తెలుసు. బట్ నేను అనంతమా అంటే నాకు ఎక్స్పీరియన్స్ లేదు. నేను అనంతం కాదు కదా. ఈ రెండు ప్రశ్నలు గురుగారు. అసలు నేనంటే ఏమిటి? అక్కడ ఉంది కిటికంతా కూడా. నేనంటే ఏమిటి? దేహమా? దేహం అయితే అనంతం కాదు. కాబట్టి నేను దేహాన్ని అనుకొని నేను అనంతం ఎట్టవుతాను? నేను దేహాన్ని అనుకొని నేను పరమాత్మ ఎట్టవుతాను అని మనం అజ్ఞానములో ఈ ప్రశ్నలన్నీ మనకు ఉత్పన్నం అవుతా ఉంటాయి. కానీ యథార్థం ఏమిటనంటే, నేను ఆత్మను. ఈ దేహము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి అనేటువంటి ఈ జడమైనటువంటి వాటికి చైతన్యాన్ని ఇచ్చి పని చేయించేటువంటి ఒక చైతన్యం ఈ దేహమునందంతటా నకసిక పర్యంతం వ్యాపించి ఉంది. అదే చైతన్యం అందరిలో ఉంది. అదే చైతన్యం అందరికీ వెలుపలా ఉంది. లోపల ఉంది, వెలుపలా ఉంది. ఈ లోపలికి వెలుపలికి మధ్యలో ఏదైతే ఉందో అది ఎక్కడా ఉంది. అది లేనటువంటి చోటే లేదు. అందువల్ల నేను ఆ సర్వవ్యాపక చైతన్యాన్నే. నేను అంటే మళ్ళీ దేహం కాదు. ఎందుకంటే మన అజ్ఞానంలో మనం దేహాన్ని అనుకుంటున్నాం కాబట్టి ఈ ప్రశ్న ఉత్పన్నం అవుద్ది. కనుక నేను పరమాత్మను అంటంలో అసంబద్ధం లేదు. అనుకోకపోతే మన కర్మ. ఎందుకని? శాస్త్రం చెబుతా ఉన్నటువంటిది ఏదైతే ఉందో దాన్ని చక్కగా మనం అర్థం చేసుకుంటే నేను పరమాత్మనని అర్థం అవుతుంది. నేను అనగానే ఇప్పుడు దేహం కాదు. మనకేమవుతుంది? నేను అనగానే దేహం గుర్తుకొచ్చుద్ది. అక్కడ వస్తుంది మనకి తేడా అంతా కూడా. కాబట్టి నేను ఆత్మ చైతన్యాన్ని. అది ఒకటి. ముందు అడిగే క్వశ్చన్, మనకి లోపల వెలుగు కనపడుతుందని. వెలుగు కనపడితే ఆ వెలుగే ఆత్మ అంటే ఆ వెలుగుని ఆత్మగా భావించటం మంచిదే. కానీ అదే ఆత్మ అంటే అది మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకనంటే ఆ వెలుగు అనేటువంటిది ఎప్పుడో నీకు ఒకసారి కనపడుతుంది, కానీ ఎప్పుడు కనపడతలేదుగా. ఆ ధ్యానానికి కూర్చున్నప్పుడే కనపడుతుంది. కనుక అది వెలుగుని నువ్వు ఆత్మగా భావించితే తప్పేమి లేదు. ఆ వెలుగునే ఆత్మగా భావించవచ్చు. ఎందుకంటే వెలుగు అనేటువంటిది అలా అంతటా వ్యాపించి ఉంటుంది కాబట్టి ఆత్మగా భావించవచ్చు.